జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు మాస్ పంచులతో అదరగొడుతూ ఉంటారు. అలాగే నిన్న మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మీద ఒక సెటైర్ కూడా వేశారు. ఇంతకు ముందు చూసాము జగన్మోహన్ రెడ్డి గారు నేను అంటే ఒక పలావ్ పెట్టాలని చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు, దానికి బిర్యానీకి కకృతి పెడాడంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సెటైర్లు వేశారు చంద్రబాబు నాయుడు పైన. అది ఇప్పుడు పెద్ద వైరల్ అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు వినుకోకుండా నేను ఒక మంచి పలావ్ మంచి రుచిగా ఉండే పలావ్ ఇస్తానని జనాలకు అని చెప్తే జనాలు నన్ను నమ్మకుండా బిర్యానీ పెడతాను టెంపరీగా బిర్యానీ పెడతానన్న చంద్రబాబు నాయుడు నమ్మి ఈరోజు మోసపోయారు ప్రజలు. ఈరోజు బిర్యానీ లేదు, కనీసం టెంపరీగా బిర్యానీ లేదు, పలావ్ లేదు, రెండు లేకుండా ఈరోజు జనాలు మోసపోయారంటూ కూడా జగన్మోహన్ గారు నిన్న మాట్లాడడం కూడా మీడియా సమావేశంలో చూసాము. ముందు ఎన్నికల ముందు బోలెడన్ని హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. మేనిఫెస్టోలో సంక్లిష్టమైన వాగ్దానాలను ప్రచురించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము, సంపద సృష్టించి అంటూ కూడా ఓటర్ల చెవిలో క్యాబేజీ పూలు పెట్టాడు చంద్రబాబు నాయుడు అనమాట. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దె దిగిన ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఆడుకోవడం, వైసీపీని ఆడుకోవడం మొదలు పెట్టాడు. తెలంగాణ పైన ఆంధ్ర పైన ఇదే తంతు. తెలంగాణలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను, ఆంధ్రాలో వచ్చి వైసీపీ పైన ఇద్దరు శిష్యులు అనమాట. ఇద్దరు గురు శిష్యులు ఇద్దరు కూడా ఇలాగే ప్రవర్తించడం మనం చూస్తూ ఉన్నాము. ఆయనేమో రేవంత్ రెడ్డి లంకె బిందులు ఉన్నాయి అని మేము అప్పుడు ప్రభుత్వంలోకి అధికారంలోకి వస్తే లంక బిందులు ఉన్నాయనుకుంటే ఇక్కడ ఖాళీ బిందులు ఉన్నాయని రేవంత్ రెడ్డి విమర్శించడం చూసాము. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత ఇక్కడ ఖజానాలో ఏదో 100 కోట్లు 1000 కోట్లు ఉంటాయనుకుంటే ఇక్కడ ఏమీ లేదు, ఖాళీ ఉంది ఖజానా అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడడం కూడా చూసాము. ఇద్దరు ప్రజల్ని మోసం చేయడంలో ఫస్ట్ ఉన్నారనేది గురు శిష్యులు అర్థమవుతూ ఉంది. అందుకని దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న సెటైర్లు బాగానే మాస్ పంచులతో స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారని చెప్పారు. గ్యారంటీలు 6 గ్యారంటీలు అని చెప్పు మహిళలు ముఖ్యంగా మహిళల్ని భారీగా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పిన తప్పుడు హామీలను నమ్మి ఏపీ ప్రజలు మోసపోయారు. చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతా అన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో నేనేమో పలావ్ పెడతా అన్నారు. కానీ పలావ్ కన్నా బిర్యానీకే కకృతిపడి ప్రజలు మోసపోయారు అంటూ కూడా ఈరోజు పలావ్ లేదు, బిర్యానీ లేదు, లాస్ట్కి పస్తు పడుకోవాల్సిన పరిస్థితి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సెటైర్లు వేశారు. ఇప్పుడు ఇదైతే చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మరి దీనిపైన ఎందుకంటే చంద్రబాబు నాయుడు వాళ్ళకి స్పందించి దమ్ము ఉండదు, కానీ వేరే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎగరమంటే ఎగురుతారు, కానీ దీనికి సమాధానం చెప్పే మాత్రము దమ్ము లేదు వాళ్ళ దగ్గర.